వైటమిన్ ఏ ఎక్కువ ఉంది, కొన్ని ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ అవేవో ఎక్కువ ఉన్నాయి, కొన్నిట్లో మినిమం ఆ ట్రేసెస్ అవి కనపడుతున్నాయి. గ్రీన్ ఫాడర్ ఇవి తింటే వచ్చే బీటా సైటోస్టెరాల్ అనేది ఏదైతే ప్లాంట్ దీంట్లో ఉండేది అది వచ్చింది ఫాడర్లో ఉన్నందువల్ల. ఇన్సిడెంటల్లీ దీంట్లో కూడా వీళ్ళు అదే చెప్తారు. ఒక పక్క ఏమో ఫారిన్ ఫ్యాట్ అంటూ బీటా సైటోస్టెరాల్ అనేది అది పెరిగింది, నిజంగా ఎక్కువ ఉంది. మేబీ స్లైట్ ఒకవేళ అడల్ట్రేషన్ ఉంటే వనస్పతి లాంటిది ఉండాలి తప్ప సర్టన్లీ ఇట్ ఈజ్ నాట్ ఇది అనేది సైంటిస్టులు అంటున్నారు. ఎవరు అది కూడా లోపలికి పోలా, ఆ వెహికల్ కూడా, ఆ ట్యాంకర్ కూడా లోపలికి పోలే, ఇందులో ఏవి లోపలికి పోలా. అయితే చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు పోయినాయనే అబద్ధం అన్నారు కాబట్టి, లేదు ఒకవేళ ఎవరన్నా పోయి ఉంటే ఏమయ్యేది అని కూడా అంటారు కాబట్టి ఇంత చర్చ దాని మీద, దాన్ని చేస్తున్నాం. ఇట్ ఈస్ నాట్ టు డిఫెండ్ ఎనీబడి. ఆ కంపెనీ మీద ఆరోపణలు ఉంటే ఛార్జెస్ పెట్టచ్చు, వాళ్ళని బ్లాక్ లిస్ట్ చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు. కానీ ఇది పబ్లిక్ అట్ లార్జ్ మొత్తంగా ప్రజలందరిలో కూడా ఓ చులకన భావము, మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాక్టీసెస్ మీద చులకన భావము, దాని మెయింటెనెన్స్ మీద, అన్నిటికంటే ప్రసాదం మీద వచ్చే అపోహలను మా కర్మగాలి అది తొలగించాల్సింది గవర్నమెంటు. ఎవడైనా ఇర్రెస్పాన్సిబుల్ వాళ్ళు ఎవరన్నా ఆరోపణలు ఇట్లాంటివి చేస్తే గవర్నమెంట్ దానికి సంబంధించి ఏమీ లేదు అంతా బాగుందని చెప్పేంతవరకు దాన్ని పుష్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఉంటే, ఆ గవర్నమెంట్ను హెడ్ చేస్తున్న దానికి హెడ్గా ఉన్న పెద్ద మనిషి, ఆయనకు 75 ఏళ్ళు, ఆయన ఇంకా బాధ్యతాయుతంగా ఉండాల్సిన ఆయన ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా చెప్పడమే కాకుండా రిపీటెడ్గా, పైగా లోపలికి పోయిందని. ఓ పక్క వాళ్ళ కొడుకు 4 ఖర్చుకొని లేదు కాదు పోలేదంటాడు, ఓ పక్క ఈవో పోలేదంటాడు, ఈయన మాత్రం పోయిందని మళ్ళీ కళ్ళార్పకుండా మళ్ళీ చెప్తున్నాడు. అంటే ఎవరి మీద కక్ష పెట్టుకున్నాడో అర్థం కావట్లా. ఎవరి మీద కక్ష పెట్టుకున్నాడు, దీన్ని ఎక్కడి వరకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? నిజాలన్నీ ఎలాగో బయటకు వస్తాయి. మా తాపాత్రం ఏమంటారు, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఈరోజు మా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ దేవాలయాల్లో పూజలు చేసినా, లేదా ముందు నుంచి మేము మీడియాతో మాట్లాడుతున్నా, మేము చెప్పదలుచుకుంది ఒకటే, రిజెక్షన్స్ అనేవి వెనక్కు పంపడం అనేది ఆ హయాంలో టీడీపీ హయాంలో జరిగాయి, మా హయాంలో జరిగాయి. వాళ్ళ హయాంలో 14-15 సార్లు జరిగితే మా దగ్గర 18 సార్లు 19 సార్లు మా దగ్గర పంపేశారు. అండ్ ఎప్పుడూ చిన్నపాటి ఏదైనా దిల్తో లోపలికి రావాలని ఎవరన్నా తీసుకొచ్చినా కూడా అది పక్కాగా రిజెక్ట్ చేసేయడానికి తగిన సిస్టమ్స్ ముందు నుంచి ఉన్నాయనేది చెప్పడం మా ఉద్దేశం. దీని రెప్యుటేషన్ మళ్ళీ నిలబడాలి టీటీడీది. ప్రసాదం దాని ప్రాశస్త్యం అది అలాగే ఉండాలి, ఇంకా పెరగాలి. ఇప్పుడు ఈ డిస్కషన్ ద్వారా, ఇప్పుడు జరుగుతున్న దాని ద్వారా ఇంకా పెరగాలి. ఆయన తప్పుడు ఆరోపణలు చేశారనేది, అపచారం చంద్రబాబు చేశారని అది కూడా ఎస్టాబ్లిష్ కావాలి. సో అందుకోసమే మేము ఇవన్నీ చూపిస్తూ ఇది చేస్తున్నాం. ప్రైసింగ్ కూడా అంతే, దీంట్లో ప్రైసింగ్ ఉంది, వీటిలో కూడా అరౌండ్ 600 రేంజ్లో ఉన్నట్టుంది. ఇది 500 గ్రామ్స్ కాబట్టి 380, 290 కూడా ఉంది. అమూల్ అయితే 290 అంటే 580 ఉంటుంది కేజీ. ఇది ఎప్పుడు 23లో 500, 550, 580, 600, 650 ఉంది. హెరిటేజ్ కూడా అదే రేంజ్ ఉండేమో, అంటే ప్యాక్డ్ కాబట్టి, ప్యాక్డ్ మార్కెట్లో కమిషన్లన్నీ. నేను దీన్ని ఎందుకు తీశానంటే ఇవన్నీ చెక్ చేశాక కొన్ని పారామీటర్స్, బికాజ్ నేను మెన్షన్ చేస్తే నువ్వేం సైంటిస్ట్ అనేది వస్తుంది కాబట్టి వీళ్ళదే తీసుకొని చూద్దామని, వీళ్ళ ఫైండింగ్స్ దాన్ని ఏ రకంగా ఇంటర్ప్రిట్ చేశారని కొన్ని పారామీటర్స్ కోసమని ఇది తీశాను. తీస్తే దీంట్లో మిల్క్ ఫ్యాట్ 99.5% అది ఉంది, దాని దాటి ఉంది. దెన్ ముఖ్యమైనది వచ్చి బ్యూటిరో రిఫ్రాక్టోమీటర్ రీడింగ్ అట్ 40 degrees. ఈ రీడింగ్ వీళ్ళు ఏమంటారు, బిఆర్ రీడింగ్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ ప్యూరిటీ ఆఫ్ ఘీ. An increase in BR reading indicates